నైరుతి రుతుపవనాలు అనుకున్న టైం కంటే ముందే వచ్చేశాయి. ఎప్పుడు జూన్ ఫస్ట్ వీక్ లో రాష్ట్రానికి వచ్చే నైరుతి ఈసారి వారం 10 రోజుల ముందుగానే వచ్చేసింది. మహబూబ్ నగర్ జిల్లా వరకు రుతుపవనాలు విస్తరించాయి. ఇక దీంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణ వరకు కొనసాగుతున్న ద్రోణి వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు దంచుకొడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముంబైలో కుండపోత వానలతో జనజీవనం స్తంభించిపోయింది. ముంబైలో 107 ఏళ్లలో తొలిసారి మే నెలలో అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు అధికారులు. మరో 24 గంటలకు ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. కేరళలోనూ పలు జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 12 ఏళ్లకోసారి వచ్చే ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమం సరస్వతి పుష్కరాలు ఘనంగా ముగిశాయి. కాశీ వేద పండితుల నవరత్నమాల హారతితో పుష్కరాలు ముగిశాయి. కాళేశ్వరంలో 12 రోజుల పాటు పుష్కరాలు ఘనంగా జరిగాయి. ప్రతిరోజు నదీ హారతి కార్యక్రమం నిర్వహించారు. ఇక పుష్కరాలకు తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలివచ్చారు. రోజు వేలాది మంది భక్తుల రాకతో కాళేశ్వర పరిసరాలు రద్దీగా మారాయి. భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మొత్తం 70 లక్షల మందికి పైగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు ఆలయ అధికారులు అంచనా వేశారు. దెయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడు ఎలా అవుతారని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. దెయ్యాలను రాష్ట్ర పొలిమేరల నుంచి తరిమి కొట్టవలసిన సమయం ఆసన్నమైందన్నారు. అచ్చంపేటలో పలు విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించి మరికొన్ని సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు. అచ్చంపేటలో 12,600 కోట్లతో చేపట్టిన నల్లమల్ల డిక్లరేషన్ దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేదన్నారు. జూన్ 2 నుంచి స్లాట్ బుకింగ్ అమలు చేస్తామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇందులో ఆధార్ ఈ సంతకం విధానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఆధార్ ఈ సంతకం వల్ల 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందన్నారు. మొదటి విడతలో ఆర్మూర్, పూసుమంచిలో అమలు చేస్తామని, ఆ తర్వాత రాష్ట్రమంతటా విస్తరిస్తామన్నారు. సెక్రటరియట్లో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు మంత్రి పొంగిలేటి. స్లాట్ బుకింగ్ విధానం, అదనపు రిజిస్టర్ల పోస్టింగ్, ఉద్యోగుల పదోన్నతులపై చర్చించారు. అధికారులు అవినీతికి దూరంగా ఉండి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. సెక్రటేరియట్లో మంత్రి సీతక్కతో సమావేశమయ్యారు తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు. పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై మంత్రితో చర్చించారు. శాఖ పరిధిలో ఉండే అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, కేబినెట్లో పరిష్కరించవలసిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల పంచాయతీ కార్యదర్శులు 1,00,000 సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఇక న్యాయపరమైన చిక్కులు లేని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సీతక్క. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. సహకార సంఘాలు, ఖరీఫ్ సాగుపై చర్చించారు. ప్రాథమిక సహకార సంఘాలను బలోపేతం చేసేలా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక మట్టి నమూనా ఫలితాలు ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా ప్రతి రెవెన్యూ గ్రామాల్లో 3 రైతులకు ఫౌండేషన్ సీడును అందించాలన్నారు మంత్రి తుమ్మల. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. 1-2 రోజుల్లో పీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుందన్నారు. పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాల వివరాలను రాహుల్కు వివరించానన్నారు. వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇక అంతకుముందు కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిశారు మహేష్ కుమార్. కేటీఆర్ కు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తాను తప్పనిసరిగా విచారణకు సహకరిస్తానని కేటీఆర్ చెప్పారు. ఇక రాజకీయ వేధింపులతోనే తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. ముందుగానే పలు కార్యక్రమాల కోసం లండన్, అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నానని, తాను ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే ఏసీబీ ఎదుట హాజరవుతానని తెలిపారు. ఇక ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశానన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ అధిష్టానం ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా కవిత ఇంటికి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు దామోదరరావు, సీనియర్ లీడర్ గండ్ర మోహన్ రావు వెళ్లారు. గంటకు పైగా కవితతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కవిత రాసిన లేఖ లీక్, ఆ తర్వాత ఆమె కామెంట్స్ పై చర్చించినట్లు తెలుస్తోంది.
రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. గత ప్రభుత్వం వల్లే ఈ ప్రభుత్వం కూడా రైతులను నిర్లక్ష్యం చేస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి. బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ కొనుగోలు కేంద్రాల్లోనూ ఓ రైతు చనిపోవడం బాధాకరమన్నారు నేతలు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 440 మంది రైతులు చనిపోయారని ఆరోపించారు నేతలు. రైజింగ్ తెలంగాణ కాదు, ఫాలింగ్ తెలంగాణ అన్నారు నేతలు. సర్కార్ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు నేతలు.